వెల్కమ్ టు ఆది శంకర యూనివర్సిటీ గూడూరు సమీపంలో, యాక్చువల్లీ గూడూరులోనే ఉందని చెప్పాలి యూనివర్సిటీ. 8,000 మంది స్టూడెంట్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ డిగ్రీ, పీజీ అండ్ పిహెచ్డి ఎడ్యుకేషన్లో ఇక్కడ ప్రస్తుతం చాలా గొప్పగా వర్ధిల్లుతున్న యూనివర్సిటీ ఇది. చాలా 2001లో 180 మంది స్టూడెంట్స్తో మొదలుపెట్టి వాళ్ళ ఇన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. నాక్ A+ అక్రిడిటేషన్, అలాగే యూజీసీ నామ్స్ ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్, ఇవన్నీ కూడా గొప్ప విశేషాలు. ఇవాళ మనతో పాటు మనం యూనివర్సిటీ టూర్ తీసుకుంటూ ఇక్కడ అకాడమిక్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కరికులం ఎలా ఉంది మాట్లాడబోతున్నారు. సో వీ హ్యావ్ విత్ అస్ ప్రొఫెసర్ రాజయ్య గారు. ఆయన మ్యాథమెటిక్స్ నేర్పించేవారు ఇద్దరు, కానీ ఇప్పుడు అంతా రిజిస్ట్రార్గా ఈ యూనివర్సిటీకి మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అని చూసుకుంటున్నారు. ప్రొఫెసర్ రాజయ్య గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. సార్, మీరు మా క్యాంపస్ టూర్ ఇస్తారని చెప్పి చిన్నపిల్లలాగా ఇక్కడ మేము కూడా స్టూడెంట్స్ అయిపోయి బగ్గి ఎక్కబోతున్నాం ఇప్పుడు. సో ప్రొఫెసర్ రాజయ్య గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లెక్కల మాస్టర్ కాబట్టి మీకు ర్యాపిడ్ ఫైర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఎకరాల క్యాంపస్ సార్ ఇది? 50 ఎకరాలకు పైగా క్యాంపస్ మేడం. 50కి పైగా ఎకరాలు. దట్స్ వై అందుకే మనకి బగ్గి అవసరం. 50 ఎకరాల పైన ఉండి కన్స్ట్రక్షన్ ఏరియా సుమారుగా 60,000 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. 60,000 స్క్వేర్ మీటర్లు 11 బిల్డింగ్స్ తో గ్రీన్ క్యాంపస్ మేడం. ఆది శంకర యూనివర్సిటీ 2001లో ఎస్టాబ్లిష్ అయింది. గ్రేట్ సార్. విత్ 180 ఇంటేక్. ఇప్పుడు సుమారుగా పర్ ఇయర్ ఇంటేక్ 4,000 పైచిలకు అడ్మిషన్స్ ఉంటుంది. 4,000 అన్ని అక్రాస్ వాట్ ఆల్ స్ట్రీమ్స్ సార్? ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను, బట్ మీరు చెప్పాలి మీ మాటల్లో ఏ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. మేడం, బీటెక్ కి వచ్చినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ లో డిఫరెంట్ ఎమర్జింగ్ బ్రాంచెస్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అయినటువంటి సివిల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. తర్వాత ఇక ఎంటెక్ కోర్సులకు వచ్చినట్లయితే సిఎస్సి ట్రెడిషనల్ కంప్యూటర్ సైన్స్ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది ఎంటెక్స్ లో. తర్వాత ఈసీకి వచ్చినట్లయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటుంది, విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఉంది. అదేవిధంగా ట్రిపుల్ఈకి వచ్చినట్లయితే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లో ఉంటుంది. ఇవి మేడం ఎంటెక్ స్పెషలైజేషన్. చాలా బాగుంది సార్. తర్వాత బీబీఏ బీసీఏ ఉంటుంది, తర్వాత ఎంబీఏ ఎంసీఏ ఉంటుంది, బీకామ్ ఫిన్టెక్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఒకటి కొత్త కోర్సు ఉంది మాకు, ఎక్కడా లేనటువంటి కోర్సు మేడం అది. తర్వాత బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది, బిఎస్సి అక్వాకల్చర్ ఉంది, బీకామ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్సెస్ ఉంది, అదేవిధంగా ఎంఎస్సిలో కూడా ఫోరెన్సిక్ సైన్సెస్ ఉంది. అన్ని అంటే డైరెక్ట్ గా ప్లేస్మెంట్స్ ఇచ్చే కోర్సెస్ అన్ని కూడా ఇండస్ట్రీకి ఏదైతే అవసరం ఉందో దాని ప్రకారంగా కోర్సు డిజైన్, కరికులం డిజైన్ జరుగుతుంది మేడం మా యూనివర్సిటీలో. అదే మా స్పెషలైజేషన్. రైట్. అదేవిధంగా అన్ని బ్రాంచెస్ కు సంబంధించిన డిఫరెంట్ ఇండివిజువల్ గా ఉన్నటువంటి ప్రతి కోర్సుకు సంబంధించినటువంటి పిహెచ్డి కూడా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ పిహెచ్డి కూడా మా యూనివర్సిటీలో ఉంటుంది మేడం. సో అయితే సార్, ఇన్ని కోర్సెస్ పెట్టారు కదా మేడం, ఇన్ని కోర్సెస్ కి సంబంధించిన ఫ్యాకల్టీ మీకు ఎలా దొరికారు? అంటే గూడూరుకి వచ్చి బయట ఊళ్ళ నుంచి వచ్చి ఉన్నారా ఫ్యాకల్టీ, లేక ఇక్కడే మీకు దొరికారా అంత క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ? మేడం, అన్ని స్టేట్స్ నుంచి మాకు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు మేడం. ఓకే. ప్రతి దాంట్లో కూడా ఎవ్రీ బ్రాంచ్ తీసుకున్నట్లయితే, సపోజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 40 మెంబర్స్ పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారండి. అదే విధంగా ఈసీలో కూడా 40 మెంబర్స్ పిహెచ్డి హోల్డర్స్. ఆల్ టుగెదర్ 150, మోర్ దెన్ 150 పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. దానివల్ల మాకు ఏంటంటే పేటెంట్స్ కూడా 250 పేటెంట్స్, పబ్లిష్డ్ పేటెంట్స్ ఉన్నాయండి. 250 పబ్లిష్డ్ పేటెంట్స్ ఇంక్యుబేషన్ సెంటర్ లో వచ్చినవా? ఇంక్యుబేషన్ సెంటర్ లో చూస్తున్నాం మనం. ఇంక్యుబేషన్ సెంటర్ చూస్తున్నాం కదా, ఇదే మన ఇంక్యుబేషన్ సెంటర్. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే మేడం, యాక్చువల్లీ టోటల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తము సుమారుగా ఒక 2,000 అప్లికేషన్స్ అప్లై చేస్తే అటల్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ కి 23 సెంటర్లు ఫైనలైజ్ చేశారు మేడం. ఆ 23 సెంటర్లలో కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న సెంటర్స్ 14 సెంటర్స్ మాత్రమే. ఆ 14 సెంటర్స్ లో ఆది శంకర ఒకటి. అండ్ దక్షిణ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి సార్ మనకి? దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఆది శంకర, తర్వాత వచ్చేసి కేఎల్యూలో ఉంది మేడం. అంతే.
ఇవి తప్ప ఈ వేరే రెండు ఏ తప్ప పెద్ద ఇంకా పెద్ద ఎక్కడ కాలేజీలు ఏ చెప్పుకునే కాలేజీ వాళ్ళ దగ్గర లేవు. ఎక్కడా లేదు మేడం. ఇప్పుడు ఇక్కడ మనం వెళ్తున్నాం సార్, మీరు క్యాంపస్ టూర్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇది మన ఇంక్యుబేషన్ సెంటర్ ఇప్పుడే చూసాం. ఇది కాకుండా సార్ మన గర్ల్స్ హాస్టల్లో ఎంత మంది ఉన్నారు, బాయ్స్ హాస్టల్ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో సుమారుగా 1000 పైన మనకు ఇంటేక్ ఉంది మేడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బాయ్స్ హాస్టల్లో తీసుకున్నట్లయితే అది 600 కెపాసిటీ. 600 కెపాసిటీ అయితే రైట్ నౌ అరౌండ్ 500 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓకే, అంటే ఎందుకు అడిగానంటే క్వశ్చన్, ఇది డే స్కాలర్స్ కి ఉంది రెసిడెన్షియల్ డే స్కాలర్స్ కి ఫెసిలిటీస్ ఏంటంటే మేడం, ఇది మాది NH16 కి అడ్జసెంట్ గా ఉండడం వల్ల సుమారుగా అన్ని ఇట్లా తిరుపతికి పోయే నెల్లూరు నుంచి తిరుపతికి పోయే ప్రతి బస్సు కూడా ఇక్కడ స్టాపింగ్ ఉంటుంది. సో ఆర్టీసీ బస్సులు ఉంటుంది. ఇప్పుడు మనకు మహిళలకి ప్రత్యేకంగా ఇక్కడ ఫ్రీ పాసులు ఉన్నాయి కాబట్టి యాక్చువల్ గా మాక్సిమం స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీ పాస్ ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. మాకు సుమారుగా 50కి పైచిలకు బస్సులు రన్ చేస్తున్నాము మేము. తడ నుంచి ఇట్లా రాపూరు, తర్వాత నెల్లూరు, తడ, ఈ నెల్లూరు సరౌండింగ్ పల్లెలు అన్నింటి నుంచి మనం బస్సులు రన్ చేస్తున్నాము. బస్సుల్లో సుమారుగా 50 బస్సులు మాకు ప్రతిరోజు రన్ అవుతాయి. ఇక్కడ ఫ్యాకల్టీకి మేము చాలా బెనిఫిట్స్ ఇస్తాం మేడం. ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది, అదే విధంగా PF ఉంటుంది. PF తర్వాత బస్సుల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి పక్క కాలేజెస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే మేడం, కాలేజీలు అన్ని కూడా పిల్లలు ఫ్యాకల్టీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. మేమైతే ఫ్రీ బస్ మేడం, మా దగ్గర అందరికి ఫ్రీ బస్. ఎక్కడున్నా మా బస్ రన్ చేసే ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ రన్ చేస్తాం. ఇవన్నీ కూడా మన కాలేజ్ బిల్డింగ్స్ ఏనా సార్? ఇవన్నీ కాలేజ్ బిల్డింగ్ మేడం. ఇది మొత్తం ఫస్ట్ ఇయర్, ఇది వచ్చేసేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బిల్డింగ్ మేడం. ఇది సివిల్ ఇంజనీరింగ్ లో మాకు హైవే కన్స్ట్రక్షన్ పక్కనే ఉంది కాబట్టి మాకు కన్సల్టెన్సీ సర్వీస్ కూడా రన్ అవుతుంది మేడం. ఇక్కడ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ గానీ, బీమ్ టెస్టింగ్ గానీ, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ స్ట్రెంగ్త్ టెస్టింగ్ గానీ అన్ని కూడా ఇక్కడ రన్ అవుతాయి మేడం. తర్వాత ఇక్కడ క్యాంటీన్ మేడం, మనం ఇప్పుడు క్రాస్ చేస్తున్నది క్యాంటీన్. సుమారుగా ఒక్కసారిగా 1000 మెంబర్స్ ఒకేసారి లంచ్ గానీ, డిన్నర్ గానీ, లేదంటే టిఫిన్ గానీ తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి క్యాంటీన్ ఉంది మాకు. సో ఇవన్నీ చూస్తుంటే సార్, ఈ బ్రిడ్జ్లు ఇవి అంటే చాలా అందమైన పరిసరాల్లో కూర్చుని హాయిగా ఇంత గ్రీనరీ కూడా ఇక్కడ మెయింటైన్ చేశారు. పిల్లలకి ఎక్కడ వాతావరణం బాగుంటుంది. సో ఇవన్నీ కాకుండా పిల్లల అకాడమిక్స్ ని పదును పెట్టడానికి ఏం చేస్తారు సార్ మేడం? మాకు మా స్ట్రెంగ్త్ ఏంటంటే మేము కరికులం డిజైన్ మేము ప్రతి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ని కూడా ఏం చేస్తామంటే మేడం, ఒక IIT ప్రొఫెసర్స్ ఒక 2, NIT ప్రొఫెసర్స్ ఒక 2, స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఒక 2, వీళ్ళతో మేము ఇంటర్నల్ గా బోర్డు కండక్ట్ చేసి, ఇంటర్నల్ BOS మీటింగ్ కండక్ట్ చేసి, అంటే కరికులం డిజైన్ చేయడానికి ఒక బోర్డు కండక్ట్ చేస్తాం మేడం. తర్వాత వచ్చేసేసి ఎక్స్టర్నల్ గా అప్రూవల్ చేస్తాము. అది ఆ కరికులం ఎలా ఉంటుంది అంటే, ఆదిశంకర కరికులం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తో ప్రాజెక్ట్. ఇప్పుడు వచ్చేసేసి అర్లియర్ ప్లేస్మెంట్ ఎట్లా ఉండిందంటే మేడం, బేసికల్ గా ఒక కోడ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేసేస్తే ప్లేస్మెంట్ వచ్చేది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత డీబగ్ చేసి ఎర్రర్ కనుక్కుంటే ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళు. నౌ ఏమైంది అంటే పూర్తి టోటల్ సినారియో చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటే మేడం, ప్రాబ్లం ఏదైనా తీసుకొని ఆ ప్రాబ్లం ని కన్స్ట్రక్ట్ చేసి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి సొల్యూషన్ లేదంటే ప్రోటోటైప్ డెవలప్ చేస్తేనే ప్లేస్మెంట్ అనే విధంగా ఉంది. కాబట్టి దాని పరంగా మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే కొత్త సిస్టమ్ ని ఒకటి డెవలప్ చేస్తున్నాం మేడం. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లో అన్ని ఏదైతే ఇండస్ట్రీ నీడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో, బేసిక్స్ కాకుండా ఇండస్ట్రీ అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఆ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేడం. సో దానివల్ల ఏంటంటే మాకు అకాడమిక్స్ కి ఇండస్ట్రీకి ఉన్నటువంటి గ్యాప్స్ ని బ్రిడ్జ్ చేసి స్టూడెంట్స్ ని ఇండస్ట్రీకి అనుకూలంగా తీర్చిదిద్దడం జరుగుతుంది మేడం. ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సెంటర్ మేడం. మహర్షి మహేష్ యోగి ఆధ్వర్యం, మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ హాలండ్ వాళ్ళ సౌజన్యంతో మనకు యోగా సెంటర్ ఒకటి ఉంటుంది మేడం. ఇక్కడ మహర్షి జ్ఞాన సభ స్టూడెంట్స్ మెడిటేషన్ క్లబ్. దీంట్లో ఎట్ ఏ టైమ్ 500 స్టూడెంట్స్ సింగిల్ స్ట్రెచ్ లో ధ్యానం చేసుకోవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే, వీళ్ళకి కాన్షియస్నెస్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ని 6 పార్ట్స్ గా డివైడ్ చేసి ఎవ్రీ సెమిస్టర్ లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 4th, 5th, 6th, 7th సెమిస్టర్, 8th సెమిస్టర్ లో 6 సెమిస్టర్స్ లో మేము
క్రెడిట్ కోర్స్ని డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి రైట్ హావభావాల్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ కెరీర్ గ్రోత్ వైపున పయనించడానికి రెడీ చేయడానికి స్టూడెంట్స్ ఇప్పుడు యాక్చువల్గా మా క్యాంపస్ వచ్చేసేసి డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అండి. అదేవిధంగా ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ ఇది. ఇక్కడ ఒక్క కేసు నేను 2003 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అసలు ర్యాగింగ్ క్యాంపస్ లేదు. నేను హెచ్ఓడిగా వర్క్ చేశాను, తర్వాత డీన్ అకాడమిక్స్గా వర్క్ చేశాను, నేనే డిసిప్లిన్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను ఇంతకుముందు. అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రార్గా ఉన్నాను. ఏ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిందైనా నా దగ్గరికే వస్తాయి. నేను ఇన్ని సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా ఇప్పుడు వరకు ర్యాగింగ్ చూడలేదు. సార్ ఒక సెన్సిటివ్ క్వశ్చన్, గర్ల్స్ బాయ్స్ కలిసి చదువుకుంటున్నప్పుడు చాలా డిసిప్లినరీ ఇష్యూస్ వస్తాయి. ఆడపిల్లల్ని అబ్బాయిలు ఏడిపించడం, లేకపోతే వాళ్ళిద్దరికి స్నేహం పెరగడం, ఇలాంటి సున్నితమైన విషయాలను ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? మాకైతే ఇప్పటి వరకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఒకరికొకరు హరాస్మెంట్ కానీ ఇంకోటి కానీ జరిగినట్టు మాకు ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు రాలేదు మేడం. ఒకవేళ ఏదైనా ఉంటే మేము ఇమ్మీడియట్గా రెస్పాన్స్ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిల్ చేసి, ఇక్కడ 4-5 మెంబర్స్ కౌన్సిలర్స్ ఉన్నారు మేడం. 4-5 కౌన్సిలర్స్ ఉన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్. సైకాలజీ వాళ్ళ స్పెషలైజేషన్ సైకాలజీ ఉంటుంది. వాళ్ళని కౌన్సిలర్స్ పెట్టి కౌన్సిల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే రెక్టిఫై చేయడం జరుగుతుంది. 5 మెంబర్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. సార్ ఇప్పుడు హాస్టల్స్ లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో బెంగ పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి? ఎందుకంటే డిగ్రీ పిల్లలు ఇంటర్ వరకు అమ్మ నాన్న దగ్గరే ఉండుంటారు 99% అంతే కదా. మరి ఆ తర్వాత ఒకవేళ సపోజ్ వాళ్ళకి కొంచెం బెంగ పెట్టుకుని అలా ఉన్నా, కొంచెం డిప్రెస్డ్ గా ఉన్నా, డల్ గా ఉన్నా, ఎలా వాళ్ళు బ్రిడ్జ్ చేస్తారు? బికాజ్ చాలా మందికి లోపల మెడికల్ సెంటర్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది మేడం. వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ప్రెషర్స్ ని వచ్చినప్పుడు మొదటిగా ఒక 1 వీక్ హోమ్ సిక్ హాలిడేస్ అని ప్రొవైడ్ చేస్తాం మేడం. ఆ తర్వాత ఇక్కడ మాకు ఈ గ్రీనరీ క్యాంపస్ వల్ల, హోమ్లీ ఎన్విరాన్మెంట్ వల్ల అలాంటి కేసెస్ అయితే మేము ఫేస్ చేయలేదు ఇప్పుడు వరకు మేము ఫేస్ చేయలేదు అలాంటి ఇన్ఫాక్ట్ ఏముంది సార్, విదేశాలకి అంటే హోమ్ లెవెల్లో ఉంటుంది. మేము ఇక్కడ తీసుకునేది మేము ఒకవేళ టీచర్స్ అయినప్పటికీ కూడా ఒక పేరెంట్ గా ఎలా ట్రీట్ చేస్తామో అలానే ట్రీట్ చేస్తాం. నెల్లూరు గూడూరు అంటే మనకి బస్సులు ఉన్నాయి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్లైట్ ఫెసిలిటీ. రేణిగుంట ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక గంట దూరం ఇక్కడ నుంచి. అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాం మనం, ఒకవేళ వచ్చి వాళ్ళు ఇక్కడ చదువుకోవాలంటే. సార్ మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కొంచెం ఎక్కువ మేడం ఇక్కడంతా కూడా మాక్సిమం రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే ఉంటారు. కమ్యూనికేషన్ ఓరియంటేషన్ లో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ యాటిట్యూడ్ పరంగా కానీ, డిసిప్లిన్ పరంగా కానీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ ఎక్సలెంట్ గా ఉంటారు మేడం. సో మనము ఎలా మౌల్డ్ చేస్తే అలా వెళ్తారు మేడం వాళ్ళు. అంటే మనం ఒక వాటర్ ని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఆకారం వచ్చినట్టుగా మా స్టూడెంట్స్ ని మేము అట్లా ఎలా మలచాలనుకుంటే అలా మలుచుకోవచ్చు. అది మేడం మా స్పెషాలిటీ, మా స్టూడెంట్ స్పెషాలిటీ. మనకి చాలా ప్రముఖుల విగ్రహాలు, వివేకానందుడి విగ్రహం చూసాము. జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. అవును మేడం, జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, కల్పనా చావ్లా గారు ఉన్నారు. అంటే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అందరినీ అలా పెట్టి. ఇప్పుడు ఏంటి సార్, సెలవులు నడుస్తున్నాయా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి మేడం. మా దగ్గరే ఒక గుడి టెంపుల్ కూడా ఉంది మేడం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో అదే విధంగా ఇక్కడ డిఫరెంట్ ఐడియల్స్ అంటే ఐడియల్ పర్సన్స్, జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ, మదర్ తెరిసా గానీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ. సపోజ్ ఈ బిల్డింగ్ తీసుకుని ఉంటే ఒకరి పేరు మీద ఉంటుంది మేడం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తర్వాత అబ్దుల్ కలాం బిల్డింగ్, తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బిల్డింగ్. ఇట్లా బిల్డింగ్ నేమ్స్ కానీ, ల్యాబ్ నేమ్స్ కానీ మేము ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీ, ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్ ఉంటారో వాళ్ళ పేరు మీదగా ఈ బిల్డింగ్స్ కానీ, ల్యాబ్స్ కానీ డెడికేటెడ్ గా వాళ్ళ నేమ్స్ తో పెట్టి స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడానికి మా ఆదిశంకర యూనివర్సిటీలో చర్యలు తీసుకుంటున్నాం మేడం. రిజిస్ట్రార్ గా, అసలు రిజిస్ట్రార్ అకాడమిషియన్ కాబట్టి మీరు మేడం పిల్లలు అసలు పాస్ అవ్వకుండా ఉండే పరిస్థితులు ఉంటాయా? ఉండవా? చాలా ఉంటాయి మేడం, చాలా రేర్ కేసెస్ లో ఉంటాయి. వాళ్ళు కూడా ఒక సపోజ్ 4 years లో కంప్లీట్ చేయలేకపోయినప్పటికీ 6 years లోపల కంప్లీట్ అవుతాయి మేడం. మాక్సిమం చక్కగా అందరికి స్ట్రైప్డ్ షర్ట్లు, ప్యాంట్లు, యూనిఫామ్ ఉంటుంది మేడం. ఎందుకనంటే సపోజ్ మేము ఈ యూనిఫామ్ వెనక ఒక స్ట్రాంగ్ ఇది ఉంది మేడం. ఈ యూనిఫామ్ ఏమంటే బేసికల్ గా యూనిఫామ్ కాకుండా, సపోజ్ నేను ఒక పేద పిల్లోడిని, మీరు ఒక గొప్పింటి నుంచి వచ్చారు, మీరు వేసుకున్న డ్రెస్ అంతా మా నాన్న నాకు కొనిచ్చలేరు.
సో దాని ఆ కంపారిజన్ ఆ కంపారిజన్ రాకూడదు, స్టూడెంట్స్ లో ఆ రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ కాకూడదు. ఇక్కడ పేద అయినా కానీ గొప్పవాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళు అయినా కానీ, ఈవెన్ మా ఛాన్సలర్ మేడం కూడా ఇక్కడ చదువుకున్నారు 2 ఏళ్ళు. మా ఛాన్సలర్ మేడం కూడా అదే యూనిఫామ్ తోనే వచ్చేవాళ్ళు. అంటే ఫౌండర్ ఛాన్సలర్ గారి అమ్మాయి అయినప్పటికీ వాళ్ళు కూడా యూనిఫామ్ తోనే వచ్చేవాళ్ళు. సో ఆ డిస్క్రిపెన్సీ లేకుండా ఉండేందుకు గాను మేము మా యూనివర్సిటీలో కానీ మా అంతకుముందు ఉన్నటువంటి కాలేజీలో కానీ యూనిఫామ్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి అంతకుముందు మా సరౌండింగ్స్ కాలేజీల్లో ఈ కాలేజీల్లో యూనిఫామ్ లేదు. మమ్మల్ని చూసిన తర్వాత ఈ యూనిఫామ్ అనేది డిజైన్ చేసుకున్నారు. అందరూ అన్ని కాలేజెస్ కూడా చాలా యూనిఫామ్. హై, ఎందుకంటే పేరెంట్స్ టెన్షన్ కూడా తగ్గుతుంది. అది మేడం, ఎక్కువ బట్టలు కొని పంపించాలి వేరే ఊరి నుంచి ఎస్ మేడం, ఎస్ మేడం. అవన్నీ వాళ్ళకి హాస్టల్ రూమ్స్ లో ఫెసిలిటీస్ బాగుంటాయి సార్? బ్రహ్మాండంగా ఉంటాయి మేడం, బాగుంటాయి అన్ని. అది వాషింగ్ మిషన్ ఉంటుంది, ఫుడ్ వచ్చేసేసి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, టీ కానీ పాలు మిల్క్ కానీ లేదంటే కాఫీ కానీ ఉంటుంది. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. లంచ్ ఉంటుంది మామూలుగాను. లంచ్ లో కూడా 7 days లో 5 days నాన్ వెజిటేరియన్ ఉంటుంది. 2 days చికెన్ ఉంటుంది, 1 day 2 days ఎగ్ ఉంటుంది, 1 day ఫిష్ ఉంటుంది మేడం. సాటర్డే ఒక మండే కూడా ఎగ్ ఉంటుంది మేడం. సాటర్డే ఒక్కటి తప్ప మిగతా అన్ని రోజుల్లోన మనకు పౌష్టికాహారం, ప్రోటీన్ ఫుడ్ అని చెప్పాలి. బాగుంది సార్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది మేడం. ఇది 2 years అయింది కట్టేసి. మా చైర్మన్ గారి కోరిక మేరకు గుడి ఉంది మేడం ఇక్కడ. సో గుడి బడి గోశాల కూడా ఉంది మేడం. గోశాల ఇంకా సార్ గోశాల ఉంది, గుడి ఉంది. తర్వాత పక్కనే మనకు అడ్జసెంట్ కాంపౌండ్ హనుమాన్ టెంపుల్ ఉంది. అదిగో మదర్ తెరెసా గారు వచ్చారు. అదే మేడం, ఇది హాస్టల్. అండ్ ఇప్పుడు మనం బయలుదేరిన చోటికి తిరిగి వెళ్ళబోతున్నాం అన్నమాట. మేడం చెప్పండి. ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి. చాలా పెద్ద క్యాంపస్, మనకి నీళ్లున్నాయి, నీరు ఇంకా పంచభూతాలన్నీ ఇక్కడే ఉన్నాయి మేడం. మనకి రాళ్ళు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అంటే క్యాంపస్ కేవలం ఒక కాంక్రీట్ బిల్డింగ్ లా కాకుండా చాలా మంచి వాతావరణంలో పిల్లలు, ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలకు చాలా అవసరం కదా సార్. అవును మేడం. నీడ్ ఒక ఓనప్ చేసుకోవాలి. ఇప్పుడు పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్ మేడం, పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ పట్టినా చెట్లు, లేదంటే బిల్డింగ్ ఉంది, చెట్లు ఉన్నాయి. మా యూనివర్సిటీ స్పెషల్ ఏంటంటే టోటల్ గా మేము యూనివర్సిటీ కింద ఉండేటప్పుడు JNTU అనంతపూర్ కింద 11 times వాళ్ళు గేమ్స్ మీట్ ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఆదిశంకర నుంచి 5 times మేము కండక్ట్ చేసాం. అంటే ఇలాంటి క్యాంపస్, ఇలాంటి గ్రౌండ్ సిస్టమ్ కానీ, ఇలాంటి సొఫిస్టికేటెడ్ క్యాంపసెస్ ఇంకా నాకు తెలిసి ఈ సరౌండింగ్స్ లో ఎక్కడా లేవు అనే విధంగానే వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేమే వాళ్ళకి హోస్టింగ్ ఇచ్చాము. ఐ థింక్ ఈ కాంటెక్స్ట్ లో మీరు చెప్పండి సార్ రిజిస్ట్రార్ గారు. మేడం, NAC A+ అక్రెడిటేషన్ అంటే ఏమిటి? NAC మేడం, NAC లో యాక్చువల్ గా వచ్చేసి 4 point స్కేల్ లో NAC పాయింట్స్ ఉంటాయి మేడం. ఈ 4 point స్కేల్స్ లో మామూలుగా 3 గన వచ్చినట్లయితే 4 points కి 3 points గన అచీవ్ అయినట్లయితే ఏ ఉంటుంది. 3.30కు పైన గన వస్తే 3.27 కంటే ఎక్కువ గన మార్క్స్ మనం అప్టైన్ చేస్తే గనక 4 point స్కేల్లో దాంట్లో NAC A+ వస్తుందండి. దానివల్ల ఇలాంటి NAC A+ వచ్చిన క్యాంపసెస్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఒక 4 నుంచి 5 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇది మేడం, NBA కూడా మాకు ఏ కోర్సెస్ కి అయితే NBA ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ కోర్సెస్ అన్ని కూడా NBA కి ఇన్స్పెక్షన్ ఫేస్ చేస్తున్నాము. ఎట్ టు రిలీజ్ ద రిజల్ట్. దట్స్ వై we are not disclosing NBA accredited. That's it. ఫీ స్ట్రక్చర్ అందరికి అందుబాటులో ఉంటుంది ఎక్కడ? అందుబాటులోనే ఉంటుంది మేడం, అందుబాటులోనే ఉంటుంది. ఈ ఫీ స్ట్రక్చర్ అన్నారు కాబట్టి మేము మా మేనేజ్మెంట్ యొక్క జనరాసిటీని ఒకటి మీకు చెప్పాల్సి ఉంటుంది. బేసికల్గా నేను 2001 నుంచి ఉన్నాను. నేనే కన్వీనర్గా ఆదిశంకర టాలెంట్ టెస్ట్ అనేది ఒకటి పెట్టేవాళ్ళం పూర్వం. అది ఎందుకు అంటే మాకు మేనేజ్మెంట్ సీట్లలో ఉన్నటువంటి 10% సీట్స్ని ఎవరైతే పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మేము ఫ్రీగా 4 సంవత్సరాలు ₹1 కూడా కట్టించుకోకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అలా చదువుకున్న స్టూడెంట్స్ యూనివర్సిటీ ర్యాంకర్స్ గాను ఈరోజు సొసైటీలో ద బిగ్ షాట్స్ గా ఎలుగుతున్నారండి. చాలా మంచి విషయం అది. చాలా బాగుంది. సో మా ఫీజు అనేది ఎవరికైతే ఇక్కడ మేము రూరల్ దీంట్లో ఉన్నాం కాబట్టి స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటుంది.
ఒకవేళ వాళ్ళు ఏదన్నా కొంచెం మంచిగా చదువుకొని ఏదన్నా ఉంటే మా మేనేజ్మెంట్ 100% స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రొఫెసర్ రాజయ్ గారు. Thank you, థ్యాంక్ యూ madam. వెరీ మచ్ ఫర్ Thank you, యువర్ madam. క్యాంపస్ టూర్. Thank అసలు you, నిజంగా కళ్ళ కట్టినట్టు చాలా బాగా చెప్పారు. Thank అండ్ you, madam. తప్పకుండా యూనివర్సిటీ చదువుకోవడం ఒక మంచి చాలా గొప్ప అవకాశం అని భావించి ఇక్కడ నుంచి 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నేళ్ళు స్పెండ్ చేసి అన్ని కోర్సెస్ 4 years సార్? అన్ని కోర్సెస్ 4 years ఉంటుంది మేడం. ఎక్సెప్ట్ బిఎస్సీలో కూడా హానర్స్ ఉంటుంది మేడం. వాళ్ళు 3 years కంప్లీట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4 years రన్ అయితే కనుక బిఎస్సీ హానర్స్ కింద ఇస్తాము. అది మంచిది, ఎందుకంటే బిఎస్సీ హానర్స్ ఉంటుంది. ఒకవేళ యాజ్ పర్ ఎన్ఈపి ప్రకారం బిఎస్సీ హానర్స్ బీటెక్లో వచ్చినట్లయితే బీటెక్ హానర్స్ 4 yearsలోనే స్టూడెంట్ 18 credits ఎక్స్ట్రాగానే అక్వైర్ చేస్తే బేసికల్గా 160 credits ఉంటుంది బీటెక్ కోర్సు. ఈ 160 creditsకి 18 అడిషనల్ క్రెడిట్స్ కన్నా 4 yearsలోనే వాళ్ళు అక్వైర్ చేసినట్లయితే బీటెక్ హానర్స్, బీటెక్ మైనర్స్ అని ఇస్తాము. మైనర్స్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఒక స్టూడెంట్ సిఎస్సి స్టూడెంట్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెషలైజ్డ్ కావాలనుకున్నాడు అనుకోండి, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఏవైనా 18 creditsకి సంబంధించిన కోర్సును చేసినట్లయితే బీటెక్ సిఎస్సి విత్ మైనర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడ్వాన్స్ కోర్సెస్ కానీ చేస్తే బీటెక్ హానర్స్ విత్ ఇస్తామండి. థ్యాంక్ యూ. మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ గురించి. గూడూరు అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి గంటన్నర దూరం అంతే బై వెహికల్. అంతేకాకుండా చుట్టూ 60 kilometers దూరం నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుతారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకుంటూ విద్యార్థులు చదువుకుంటున్నారు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అన్ని స్ట్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ రాజయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.